మా పిల్లలు కొద్దిగా ఉండే అయినా గవర్నమెంట్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ లో ఏంటంటే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎంతో కాంపిటీషన్ తట్టుకొని ఎంతో తెలివిగల గవర్నమెంట్ టీచర్ అవుతారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే 12వ తరగతి చదివినోడు 10వ తరగతి వాడికి చెప్తుండు, 8, 9వ తరగతి చెప్తుండు. డిగ్రీ చదివినోడు ఇంటర్ చదువుతుండు. వాడి క్వాలిఫికేషన్ లేదు, వాడికి అర్హత లేదు. వాళ్ళు ఎవరైతే తక్కువ చదువుకుని పిల్లలకు చెప్పేవాళ్ళు కాడేమో అందరూ డబ్బులు పెట్టి జాయిన్ చేస్తున్నారు. మీరు మంచి టెక్నికల్ సార్ ఫ్యాకల్టీ ఉన్న కాడేమో మీరు అనవసరంగా వినియోగించుకోవట్లేదు. ముందు మనం వినియోగించుకోవాలా. మా పిల్లలు నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ లో చదివించాను, ఇక్కడ పక్కనే ప్రైవేట్ లో చదివించారు పిల్లలు. మనూరులో గవర్నమెంట్ లో నా పిల్లగాని చదివించారు దగ్గరుండి. సార్లు వీళ్ళ చేతిలోనే పెట్టినా ప్రైవేట్ లో వేలు డబ్బులు పెట్టి మనూరు పంపించారు. మార్కులు మార్కులు చూడండి, వాళ్ళ మార్కులు చూడండి. 100, 120 మార్కులు మావాడికి వాళ్ళకి డిఫరెన్స్. వాడు మరి మీరు డబ్బులు పెట్టారు కదా, మావాడి కంటే మీకే 100 మార్కులు ఎక్కువ ఉండాలిగా, ఒక 10 మార్కులు ఎక్కువ ఉండాలిగా. మరి ఎందుకు అంత తక్కువ మార్కులు? ఎందుకంటే గవర్నమెంట్ లో మంచిగా ఆ పాతకాలం ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు వచ్చారా పోయామని కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ మీద పైనుంచి బయోమెట్రిక్ సిస్టమ్. ఉదయం 9ంటికి పోయినా అంటే హాజరు. ప్రైవేట్ పంపిస్తా అంటే వద్దు. అలాంటి స్కూలు మన కల్లూరు హై స్కూలు నెంబర్ 1 ఎడ్యుకేషన్. మీరు 50,000 ఫీజు ఇచ్చినా ప్రైవేట్ స్కూళ్ళలో అలాంటి ఎడ్యుకేషన్ లేదని సార్ చెప్పబట్టే నేను మా వాడిని అక్కడ జాయిన్ చేయించాను.